అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. మిస్ అమ్మ అమ్మ అనుకునే పెట్టినట్టున్నారుగా, అందుకే ఇంత సక్సెస్ అవుతుందంటారా అసలు? మేబీ కాకపోతే పెట్టినప్పుడు అయితే నేము అలా ఆలోచించలేదు, కానీ మేబీ ఇప్పుడు నువ్వు అన్నట్టుగా అమ్మ అనే పేరు అందులో ఉంది కాబట్టి ఇంత సక్సెస్ అయిందేమో అయి ఉండొచ్చు మేబీ. కానీ పెట్టినప్పుడు మాత్రం నేను మిస్ అమ్మ అంటే ఇట్స్ రిలేటెడ్ టు లేడీస్, మిస్ అమ్మ అండ్ ఇట్స్ టేకెన్ ఫ్రమ్ సావిత్రి గారు యాక్ట్రెస్ ఉన్నారు కదా, ఆ మూవీ నేమ్తో అలా తీసుకొని లేడీస్కి కూడా చాలా కనెక్టివిటీగా ఉండిద్ది ఈ నేమ్ అన్నట్టుగా అట్లా ఆలోచించి పెట్టాను. ఓకే, బిజినెస్ లో లీడ్ అవ్వాలంటే ఆల్మోస్ట్ చాలా మంది ఫెయిల్ అవుతుంటారు. ఓకే, వాళ్ళని పక్కన పెడితే లీడ్ అయ్యే వాళ్ళు వెంటనే మంచి బ్రాంచెస్ ఓపెన్ చేస్తుండే వాళ్ళ సక్సెస్ ఏంటంటే మార్కెటింగ్ అని చెప్తాను నేనైతే. మిమ్మల్ని చూస్తే లిటరల్లీ మార్కెటింగ్ 100% అదేనా? అఫ్ కోర్స్ 100% మార్కెటింగ్ కావాలి, కానీ ఒక్కటి చూడు, మార్కెటింగ్ ఎంత చేసుకున్నా ప్రోడక్ట్లో ఆ స్టోర్లో దమ్ము లేకపోతే ఎవరు కూడా ఎంటర్టైన్ చేయరు. ఇప్పుడు ఐఫోన్ కూడా మనకి అడ్వర్టైజింగ్ చేస్తుంటాడు, నిజంగా ఆ ప్రోడక్ట్లో విషయం లేకపోతే ఎవడని కొంటాడా, వాడతాడా? ఇప్పుడు ఐఫోన్ అంటే ఎంత పిచ్చి జనాలకి, అప్పులు చేసి కొంటున్న వాళ్ళు ఉన్నారు, కిడ్నీలు అమ్మి కొంటున్న వాళ్ళు ఉన్నారు. ఐఫోన్ అంటే అదొక క్రేజ్ లాగా అయిపోయింది, కానీ ఆ ప్రోడక్ట్లో నిజంగా విషయం ఉంది కాబట్టి అనమాట. సో అడ్వర్టైజింగ్ మార్కెటింగ్ ఎంత చేసినా సరే నిజంగా అక్కడ విషయం ఉండకపోతే జనాలు ఆదరించరు. ఏదున్నా సరే విషయం ఉండాలంటారు, విషయం 100% ఉండాలి. సో ఇప్పుడు విషయం గురించి మాట్లాడుకుందాం మనం. మీరన్న విషయం గురించి నేను ఈ మధ్య ఒక వీడియో చూసాను మీ గురించి. నేను వెళ్ళాను, చీరలు కొన్నాను, కొనేటప్పుడు కూడా అక్కడ విపరీతమైన జనం ఉన్నారు, అసలు ఎవరు పట్టించుకోరు. ఆ శారీస్ తీసుకొచ్చాను 14,000 18,000 ఎంతో పెట్టి కొన్నాను, తీసుకొచ్చాను, పాడైపోయినాయి. సో ఒక వీడియో వచ్చింది, మీరు దానికి ఒక ఆన్సర్ గా ఒక వీడియో చేశారు. మీ వీడియో కింద కామెంట్స్ చదువుతాను నేను, మీ వీడియో కింద పాజిటివ్ కామెంట్స్ అనుకోండి మీరు దాన్ని, మీ వీడియో కింద ఉన్న నెగిటివ్ కామెంట్స్ చదువుతాను నేను. నిన్న నైట్ మీరు రిలీజ్ చేసిన ఒక వీడియో. ఓహో, అది చూసేసావా? చూసేసా నైట్ నేను ఫుల్ గా. ఓకే, చలో. ఆ వీడియో చూసాను కాబట్టి ఆ వీడియో కింద ఉండే కామెంట్స్ కొన్ని చూద్దాం, ఆ తర్వాత పక్కన వాళ్ళ వీడియో కింద ఉన్న కామెంట్స్ కొన్ని చూద్దాం. అంటే ఒక మనిషి మాట్లాడితే ఓకే, వాళ్ళకేదో అనిపించింది, చీరల్లో కొన్ని దగ్గర ఉంటాయి కాబట్టి మాట్లాడారు అనుకోవచ్చు. 100 మంది మాట్లాడుతుంటే ఏదో ఒక పాయింట్ ఉన్నట్టే. సో 100 మంది కామెంట్లు ఒక 10 కామెంట్లు అయినా చూద్దాం మనం ఇప్పుడు. ఓకే, మీ వీడియో మొత్తం చూసా అండి, ఇది నిన్న నైట్ మీరు పెట్టిన వీడియోకి ఫుల్ లెంత్ వీడియో. ఓకేనా, మీ వీడియో మొత్తం చూసా అండి, జెన్యూన్ అనిపించాయి మీ మాటలు. నేను ఎప్పటి నుండో మీ ఛానల్ ఫాలో అవుతున్నా, ఆన్లైన్లో 3 శారీస్ కూడా తీసుకున్నా, బాగున్నాయి. కానీ మా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ మిస్ అమ్మకి షాపింగ్కి వెళ్దాము అని నేను అనగానే వద్దు, అక్కడ వేస్ట్, పబ్లిసిటీ తప్ప ఏం ఉండదు అని అన్నారు. నిజమో కాదో తెలుసుకుందామని విజయవాడ బ్రాంచ్ ఓపెన్ చేసిన 4 days తర్వాత ఒక సండే వెళ్ళాను, కానీ అసలు విపరీతమైన జనం. నా మాట విని ఒక్క వర్కర్ కూడా శారీస్ చూపించేంత ఖాళీ లేరు, వర్కర్స్ నుండి సరైన రెస్పాన్స్ లేదు. ఇంకా నేను ఫీల్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయాను, ఇంకెప్పుడైనా వెళ్దాంలే అని. బట్ అందరూ వేస్ట్ అని చెప్పడంతో ఇంకెప్పుడు ఆ షాప్కి వెళ్ళలేదు. కానీ నాకు తెలిసిన వాళ్ళు అలా మిస్ అమ్మ వేస్ట్ అని చెప్పినప్పుడల్లా నిజం కాదేమో అనిపించేది, నాకెందుకు వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది. దిలీప్ గారు, మీరు ఈ మెసేజ్ చూస్తే రెస్పాండ్ అవుతారని, పరిష్కారం చెప్తారని అనుకుంటున్నా. మిస్ అమ్మ మాది కాదు, మనది. ఈ ఫ్యాన్ ఆఫ్ మిస్ అమ్మ, నియర్ గన్నవరం ఎయిర్పోర్ట్. ఓకే, సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెసేజ్ చేసిన ఆమెకి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ మీ. యాక్చువల్గా ఇప్పుడు ఆమె అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా నేను వీడియోలో ఆన్సర్ చెప్పేశాను, బట్ ఇంటర్వ్యూలో ఇప్పుడు మీకోసం, మన వాళ్ళందరి కోసం చెప్తాను మళ్ళీ కూడా. ఇప్పుడు ప్రతి స్టోర్లో కూడా రష్ ఉంటుంది మా దాంట్లో. ఇంత రష్ ఉంటుంది అంటే దాని మీనింగ్ ఏంటి? అంత జెన్యూన్ ఉంది అక్కడ, ఆ ట్రస్ట్ ఉంది, ఆ క్వాలిటీ ఉంది, ఆ క్వాలిటీ తగ్గ ప్రైజింగ్ కానీ పెడుతున్నాం మేము, శారీస్ కూడా కరెక్ట్గా ఉంటాయి అని చెప్పి. ఈ కలర్ పోవటము, డ్యామేజ్లు రావటం అనేది ఎక్కడైనా సర్వసాధారణం. నేను మా వీడియోలో కూడా అడిగాను, మీరు చిన్నప్పటి నుంచి కొనుక్కున్న ఎన్నో ఉంటాయి, ఇప్పుడు నాది ఇది ఉంది, ఇలాంటిదే నేను ఇంకోటి కొన్నాను, కలర్ పోయింది, మీరు ఎన్నో కొని ఉంటారు, పోయి ఉండొచ్చు కదా, పోతాయి, కామన్ అది. అది మనుషులకే గ్యారంటీ లేవు ఈ రోజుల్లో. మనుషులకి మనం లక్షలు కట్టి హాస్పిటల్లో జాయిన్ చేస్తే బతికొస్తారు లేదో చివరిదాకా తెలియట్లా. అలాంటిది ఇప్పుడు వీటన్నిటికీ గ్యారంటీ ఇవ్వమంటే నేను కూడా నా చేతుల్లో లేనిది అది, ఎందుకంటే నేను తయారు చేయట్లేదు. ఫస్ట్ పాయింట్, తయారు చేస్తుంది వేరే వాళ్ళు, నేను తెచ్చుకుంటాను, వాళ్ళు నా ఒక్కరి కోసం తయారు చేయరు, వాళ్ళు ఒక వేల చీరలు తయారు చేస్తారు, ఇందులో 1 2 పోవచ్చు, ఆ పోయేది ఎవడి తగిలిద్దో తెలియదు, లాటరీ.
అది ఒకసారి నాకు జరగచ్చు, ఇంకొకరు జరగచ్చు, అసలు జరగకపోవచ్చు. జరిగినప్పుడు ఇది మిస్సమ్మలో మాత్రమే జరిగిద్ది అనేది కరెక్ట్ కాదు. ఇంకొకటి ఆన్సర్ చెప్తాను. స్టోర్కి వెళ్తే రష్ ఉంది, మమ్మల్ని పట్టించుకోలేదు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, నా పక్కన ఇంకో నలుగురు వచ్చారు, నువ్వు ఎవరన్నా నలుగురిని ఇంటర్వ్యూ చేయగలవా ఒకేసారి? చేయగలవా? చేయలేవుగా. సో ఇక్కడ కూడా అదే, ఒక ఎస్ఎం ఒక ఎగ్జిక్యూటివ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉన్నప్పుడు వాళ్ళు ఒకళ్ళనే హ్యాండిల్ చేయగలరు కదా. కస్టమర్స్ ఏంటంటే ఇక్కడ మనం ఎస్సమ్మా మనది అన్న ఒక ఇదితో ట్రస్ట్తో అంతమంది వస్తున్నప్పుడు ఒకేసారి, నేను ఇప్పుడు బిజినెస్ అన్నప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒకరోజు రష్ ఉండేది ఫుల్గా, ఒకరోజు కొంచెం స్లోగా ఉండొచ్చు, ఒకరోజు ఖాళీగా కూడా ఉండొచ్చు. అలాగని చెప్పి నేను సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ని మొత్తం ఒక 100 మందిని స్టోర్లో పెట్టలేను. ఆ సైజ్ ఆఫ్ ది స్టోర్ ఎంత, దానికి ఎంతమందిని పెట్టాలి, ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి శారీస్, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి బ్యాక్ ఎండ్లో, నేను చేసుకుంటా ఇవన్నీ. సో ఈ స్టోర్కి 50 మంది కావాలరా సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, లేదంటే ఒక 60 మంది కావాలి, సరిపోతారు, ఎనఫ్ అది. సో వాళ్ళు వెళ్ళినప్పుడు హ్యూజ్ రష్ ఉన్నప్పుడు, నేను చాలాసార్లు వీడియోలో కూడా చెప్తాను, మా దాంట్లో మనదండి ఇది స్టోరు, మనం ఇస్తామ్మ, మీరు చూసేసుకోండి, మీకు ఎదుగుంటే మీరు చూసేసుకోండి, మా వాళ్ళు బిల్లింగ్ వేస్తారు కావాలంటే అని నేనే చెప్తాను. కానీ ఈ కామెంట్ మీరు కూడా చాలా దగ్గర గమనించుంటారు, చాలా రష్ ఉంటుందండి, మమ్మల్ని పట్టించుకునే సేల్స్ మ్యాన్ లేరు అసలు అని. పట్టించుకుంటారండి, అసలు పట్టించుకోండి ఎందుకు ఉంటారండి చెప్పండి. లేదంటే ఇంతమంది ఫీడ్బ్యాక్ కాదు, ఇంతమంది ఫీడ్బ్యాక్స్ ఎలా ఇస్తారు, మా గూగుల్ రేటింగ్స్ ఎలా ఇస్తారు, నిజంగా అవన్నీ ఇప్పుడు అసలు పట్టించుకోరు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా ఖాళీ కూర్చొని నేను ఊరుకుంటానా? మా దాంట్లో 10 మంది ఓన్లీ కెమెరాస్ చూసేవాళ్ళు ఉంటారు, ఓన్లీ కెమెరాస్. మా అన్ని బ్రాంచుల్ని చూసేవాళ్ళు, మానిటరింగ్ ఓన్లీ 10 మంది బ్యాక్ ఎండ్లో ఉన్నారు. వాళ్ళ పనుల్లో కూర్చొని కస్టమర్ వచ్చారు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఏంటి రష్ ఎలా ఉంది, ఎగ్జిక్యూటివ్స్ ఏం చేస్తున్నారు, కరెక్ట్గా ప్రాపర్గా రిసీవ్ చేసుకుంటున్నారా లేదా, కావాల్సిన చూపిస్తున్నారా లేదా, ఇలాగ అన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. మరి 10 మందిని నేను కెమెరాస్ ఓన్లీ చూడటానికి పెట్టాను అంటే నేను ఎంత సర్వీస్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో పెట్టుంటాను చెప్పండి. 10 మంది నేను శాలరీలు కట్టద్దా వాళ్ళందరికీ నెల తిరిగేటప్పటికి? సో ఇన్ని ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ బురద వేయటం చాలా ఈజీ. ఏముంది ఈ రోజుల్లో సబ్స్క్రైబర్స్ కూడా అవసరంలా ఛానల్కి. 500-600 మంది ఉన్నా వెళ్ళి వీడియో ఒకరి మీద ఇలాగా స్టోన్ వేసేస్తే అది చూసేవాళ్ళు ఎక్కువైపోయారు, నెగిటివిటీ ఎక్కువైపోయింది మార్కెట్లో. ఏమవుతుందంటే ఇది షేర్ చేయటం ఆనందం, నెగిటివ్ వీడియోని షేర్ చేయటం, దానికి లైక్ కొట్టడం, దానికి కామెంట్ పెట్టడం చాలా చాలా హ్యాపీగా ఇస్తుంది అందరికీ కూడా. అదే ఒక పాజిటివ్ వీడియోకి రావట్లే. ఓకే, కానీ అంటే ఇప్పుడు ఒక నెగిటివ్ వీడియో పెట్టారనుకోండి, దాని కింద మీకు పాజిటివ్గా ఉండే వాళ్ళు కూడా కామెంట్స్ ఉంటారు. ఒకటే నెగిటివ్ వీడియో పెట్టిన మనిషికి ఒకరే ఇబ్బంది పడుంటే ఆ 100 కామెంట్లు నెగిటివ్గా పెట్టిన వాళ్ళు ఇబ్బంది పడలేదంటారా? అదే నేను అడిగేది. నిజంగా వాళ్ళు ఇబ్బంది పడితే మా దగ్గరికి రావాలి కదా, అక్కడ పెట్టడం ఎందుకు? నేను న్యాయం చేసావు, నేను ఉన్నా కదా, మా స్టోర్స్ ఉన్నాయి కదా ఓపెన్గా, మీరు వెళ్ళండి. నిజంగా మీకు జరిగింది అనుకోండి, మీరు వెళ్ళండి. చెయ్యకపోతే కదా మీరు అడగాల్సింది నన్ను. అంతమంది కామెంట్స్ డెఫినెట్గా అందులో 80% ఫేక్ కామెంట్స్. నేను అంటే పడని వాళ్ళు మేబీ సేమ్ బిజినెస్లో ఉన్న వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు డెఫినెట్గా. ఎందుకు అంటే నేను ఇంత ఓపెన్గా ఎంత ఛాలెంజింగ్ ఎందుకు చెప్తున్నానంటే, అది నిజమైతే కనుక అంతమంది మా వీడియోస్లో కామెంట్స్ పెట్టాలి కదా. నేను ఈ రోజుకి కూడా ఏ ఒక్కరోజు కామెంట్స్ ఆపను. ఎందుకు? డిలీట్ కూడా చెయ్యం, డిలీటెడ్ కూడా ఉండదు 80%. అసలు మీకు కామెంట్స్ మీకు తెలీదు, ఆ కామెంట్స్ వస్తూనే ఉంటాయి. నేను ఎక్కువ చూడను. ఇప్పుడు ఇందాక చెప్పావు నువ్వు కామెంట్స్, నేను నైట్ చూశాను వీడియో, నేను మార్నింగ్ లేచి ఇప్పుడు దాకా చూడలే నేను వీడియో. అసలు వీడియో ఏమైంది, ఎన్ని కామెంట్స్ వచ్చినాయి నేనేం చూడలే ఇప్పుడు దాకా, స్ట్రైట్ అయిపోయి ఇక్కడికే వచ్చాను. సో ఫోన్ కూడా చూడలే నేను, ఇప్పుడు ఫోన్ కూడా తీసి ఇచ్చేసా కదా, చూసా. సో అదనమాట. సో ఏదైనా కానీ జెన్యున్గా ప్రాపర్గా చేస్తాము. నిజంగా ఆ కామెంట్స్ అన్ని నిజమైతే వాళ్ళు స్టోర్కి రావాలి, అడగాలి. అడగకుండా అక్కడ రాశారు అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు లాస్ అయ్యారనే, లాస్ పెట్టేసుకున్నారనే కాదు కదా. అంత ఈజీ కాదు బిజినెస్ చేయటం. ఒక వీడియో వచ్చింది అంటే దాన్ని మరి నేను రెక్టిఫై చేసుకోవాలి, నా సైడ్ నుంచి ఆన్సర్ చెయ్యాలి. అప్పటికి నేను సరే ఇవన్నీ కామన్ అయిపోయింది. ఇప్పుడు ఒక ట్రెండ్ నడుస్తుంది మార్కెట్లో, యూట్యూబ్లో, స్పెషల్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఒకరిని డిగ్రేడ్ చేయటం, ఒకరిని నెగిటివ్ చేయటం, ఇవన్నీ నడుస్తున్నాయి కదా. సరే అలా ఎవరో ట్రై చేశారులే మన మీద అని ఊరుకున్నాను. ఎప్పుడైతే మా అమ్మ పర్సనల్గా ఆమె బాధపడి
ఇక కొంచెం ఫీల్ అయిందో ఇక అప్పుడు వీడియో చేయాల్సి వచ్చింది. అవును, ఐ మీన్ ఆంటీ ఓకేనా, ఫైన్ అంటే మరి ఎక్కువ మనం అంటే కొంచెం మనకు అర్థమైంది, వాళ్ళకి అర్థం కాదు కదా, వీడియో చూసేది చాలా బాధపడ్డారు. బట్ నో ఇట్స్ ఓకే. ఏమన్నారంటే ఎందుకురా ఇట్లా అట్లా ఎందుకు చేస్తారా, మనం ఏమైనా తప్పు చేసామా, ఇది కావాలని ఎవరన్నా చేశారా, ఎవరైనా చేయించారా అని మా మమ్మీకి చాలా క్వశ్చన్లు వచ్చినాయి. మా వదిలేమా ఇవన్నీ కామన్ వస్తుంటాయి. ఇప్పుడు ఏదైనా బిజినెస్ ఏమైనా ఎఫెక్ట్ అయిందా మనకి, ఈ వీడియో చూసి ఏమన్నా రావాలి అనుకున్న వాళ్ళు ఏమైనా ఆగిపోయారా, ఏం కాదు కదా. మన సేల్స్ ఎలా అయితే ఈ బిఫోర్ వీడియో ఉందో ఆఫ్టర్ వీడియో కూడా అదే ఉంది. సో దీని గురించి మనం ఆలోచించాల్సింది ఏముందమ్మా, కాకపోతే నువ్వు బాధపడుతున్నావు కాబట్టి నేనేమన్నా వీడియో చేస్తాను, దానికి పెడతాను ఆన్సర్గా అని చెప్పాను, చేసేసాను, అయిపోయింది, క్లోజ్. ఇక దీని గురించి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఇంకెవరైనా వీడియో చేసినా కూడా కౌంటర్ బ్యాట్గా నేనేం చేయను, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చిన కామెంట్స్ మీరు చూసి తెలిసిపోద్ది నిజంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా స్ట్రాంగ్ అడుగుతాను నేను, ఆ వీడియోలో వాళ్ళ వీడియోలో కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఇప్పుడు నేను వీడియో చేసా కదా, మరి ఇందులో పెట్టరే, ఆ కామెంట్స్ అని ఇందులో పెట్టచ్చుగా, వాళ్ళందరూ కూడా వచ్చి పెట్టచ్చు కదా, ఎందుకు పెట్టలే మరి? అక్కడ మాత్రం ఎందుకు పెట్టారు? ఎందుకు అంటే అది నెగిటివ్ వీడియో కింద నెగిటివ్గా కామెంట్స్ రాస్తే ఇంకా హైలైట్ అయ్యిద్ది, ఇంకా ప్రాపగండా అయ్యిద్ది, ఇంకా వ్యూస్ వస్తాయి దానికి. అది ఒక నాలెడ్జ్ వచ్చేసింది జనాలందరికీ, తెలిసిపోయింది. ఆ నెగిటివ్ వీడియోని ఇంకా పెంచాలి అంటే కామెంట్స్ పెట్టాలి, దాన్ని ఇంకా హైప్ చేయాలి. అలా చేసట్లా కామెంట్స్. రైట్, అంటే కామెంట్స్ లో కూడా ఊదర కొడతారు, ఏం ఉండదు, మళ్ళీ ప్రమోషన్స్. స్వప్నక్క నేను ఇందాక చెప్పింది అదే విషయం. లేకపోతే అడ్వర్టైజింగ్ మార్కెటింగ్ అనేది మ్యాండేటరీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు మనం రోజు మార్నింగ్ లేచి క్లోజప్ కోల్గేట్ పేస్ట్ వాడతాం, మనకు తెలీదా? పొద్దున్న లేచి పేస్ట్ కొనుక్కోవాలి, బ్రష్ చేయాలని తెలీదా మనకి? వాడు ఎందుకు చేస్తాడు? డాక్టర్ని తీసుకొచ్చో లేదంటే ఇంకో డెంటిస్ట్ని తీసుకొచ్చో వాళ్ళతో ఎందుకు చేస్తాడు అడ్వర్టైజింగ్? మనకు తెలీదా పేస్ట్తోనే చేయాలని చెప్పి? తెలుసు కదా. తెలుసుగా. బట్ ఇక్కడ ఎందుకు చేస్తారు, ఎవ్రీ టైం రెగ్యులర్గా ఎందుకు ఉండాలి అనేది. నేను బేసిక్గా నేను MBA చదువుకున్నాను. సో నేను చదువుకున్న కాన్సెప్టే చెప్తున్నా ఇక్కడ, నేనేమి ఎక్కడో నుంచి తెచ్చి చెప్పట్లా. ఎందుకు చేస్తారు అంటే మనకి అంటే కన్జ్యూమర్, యాజ్ ఏ కన్జ్యూమర్గా మనకి ఆ పేస్ట్ రోజు కనబడుతుండాలి. రోజు కనబడతా ఉంటే నువ్వు క్లోజప్ ఎక్కువ చూస్తే నువ్వు క్లోజప్ ఎక్కువ కొంటావు, నువ్వు కోల్గేట్ ఎక్కువ చూస్తే కోల్గేట్ కొంటావు, పెప్సోడెంట్ ఏది చూస్తే అది కొంటాం. అందుకే వాళ్ళు అన్ని కోట్లు వేల కోట్లు, వందలు కాదు వేల కోట్లు ఖర్చు పెట్టి అడ్వర్టైజింగ్ ఖర్చు పెడతారు వీళ్ళందరూ కూడా. కొన్నిసార్లు ఎంత చూసినా మనం ఎప్పటి నుంచో వాడుతున్నదో అది ఉంటుంది, నచ్చిందో అదే వాడుతుంది, అది ఉంటుంది. ఇప్పుడు అది కూడా ఎగ్జాంపుల్ చెప్పచ్చు. ఇప్పుడు కొంతమంది లాయల్ కస్టమర్స్ కంటే వాళ్ళకి పలానా స్టోర్లోనే వాళ్ళకి చిన్నప్పటి నుంచి కొన్ని అలవాటు ఉండేది. ఇప్పుడు మన అమ్మలు అమ్మమ్మలు వీళ్ళందరూ కూడా అక్కడ దాకా ఎందుకు, నా చిన్నప్పుడు కూడా నేను విజయవాడ మనహర్లో కొనుక్కునేవాడు. నేను రెగ్యులర్ ఇక నా బట్టలు కొనుక్కోవాలి పండగ అంటే నేను మనహర్ అంతే. సో అప్పట్లో అది ట్రెండ్. మన ఒక లాయల్ కస్టమర్ ఉండేవాళ్ళు, ఈ స్టోర్కి నువ్వు ఎక్కడ కొంటావు అంటే నేను అక్కడే కొంటా, స్టాండర్డ్. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు రోజు కూడా వస్తున్నారు, ఎవరిని నమ్మితే జనాలు అక్కడ కొంటారు, ఎవరు జెన్యూన్ అయితే వాళ్ళకి రెస్పాన్స్ ఉండిద్ది. నేను ఎంత వీడియోస్ చేసినా, ఎంత మార్కెటింగ్ అడ్వర్టైజింగ్ చేసినా సరే నన్ను నమ్మకపోతే మీరు ఇందాక చెప్పినట్టుగా ఇంతమంది స్టోర్కి వచ్చి ఇంత రష్ ఉంది ఏంట్రా బాబు, నన్ను పట్టించుకునే వాళ్ళు లేరురా సేల్స్ వాళ్ళు అన్నారు కదా. అయినా కూడా రిపీటెడ్గా వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇఫ్ ఇన్ కేస్ అలా జరిగిన. ఓకే, నాకు ఒక పర్సనల్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది మిస్ అమ్మతోటి. అవునా, ఏమైంది? నాకు అంటే నా ఫ్యామిలీ మెంబర్స్ కి. మాది నెల్లూరు, మీకు తెలుసు, మీరు నెల్లూరు చాలా రీసెంట్ గా ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారు. నా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, దే వాంటెడ్ టు మీట్ యూ, అంటే మిమ్మల్ని కలుద్దాం అనుకున్నారు, మీరు లేరంట. వాళ్ళు వచ్చిన టైంకి మిమ్మల్ని మీట్ అవ్వలేదంట. మా వాళ్ళు బాధపడ్డారు. సో ఇప్పుడు నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పమంటారు? ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయాక వెళ్దాం, నెల్లూరు వెళ్దాం, పదా కలుద్దాం డైరెక్ట్ కావాలంటే. నాకు కొత్త వాళ్ళని కలవడం నాకు చాలా ఇష్టం. అది ఎవరైనా అవని, నాకు హౌస్ కీపింగ్ వాళ్ళు అయినా సరే నాకు ఒక కొత్త మనిషితో మాట్లాడటం, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. అది ఎంత క్లీన్ చేస్తారు, ఆ క్లీనింగ్కి ఏం వాడాలి ఏంటి అనేది వాళ్ళు మనకు నేర్పించవచ్చు. నేను సో ఐఎమ్ వెరీ ఓపెన్ టు ఎవ్రీవన్. అట్లాగే మీ పేరెంట్స్ వాళ్ళు వచ్చినప్పుడు మేబీ అప్పుడు లేనేమో. నేను టు బి ఫ్రాంక్ ఏ స్టోర్ ఓపెన్ అయినా 1 డే ఉంటా, ఫస్ట్ డే ఉంటా,
ఇంకా సెకండ్ డే నుంచి నా వర్క్లు నాకు ఉంటాయి, నేను వెళ్ళిపోతా. నెల్లూరులో ఇంకా 2 days ఉన్నా అయినా మీ వాళ్ళు కలవలేదు అంటున్నావు, నేనేం చేయను చెప్పు. మిస్ అయ్యారంటండి పాపం, ఫీల్ అవుతున్నారు. కలుద్దాం, డెఫినెట్గా కలుద్దాం, ఏమైంది. బట్ చాలా మంది చెప్పారు, వచ్చి చెప్పారు, వచ్చింది. నేను వీడియో కూడా చేశాను దాని మీద. చాలా మంది వచ్చారంట, నేను కలవలేకపోయాను, సారీ, మళ్ళీ వస్తాను డెఫినెట్గా ఈసారి కలుద్దాం అని చెప్పాను. సో మా వాళ్ళు తీసుకున్న బట్టల గురించి మాట్లాడితే దే ఆర్ గుడ్. అంటే మిగతా వాళ్ళకి ఎలా వస్తున్నాయో వాళ్ళకి ఎట్లా పోతున్నాయో నాకు తెలీదు. నేను ఏదో వీడియో కోసం ఇప్పుడు నెగిటివ్ గా చేయాలని బాగా లేదండి చినిగిపోయింది చెప్పే ఇది కాదు. మా వాళ్ళు తంతారు నన్ను తర్వాత. ఉన్నది నేను చెప్పేది కూడా అదే వైషు, ఉన్నది ఓపెన్ గా జెన్యున్ గా చెబుదాం. రైట్. చినిగినాయి అంటే చినిగినాయి అని చెప్పండి, బాగున్నాయి అంటే బాగున్నాయి అని చెప్పండి. అంతేగాని ఇప్పుడేమి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పాల్సిన అవసరం లేదు. నేనైతే ఉన్నది ఉన్నట్టు మొహం మీద చెప్తా. ఎస్పెషల్లీ ఇప్పుడు బాగాలేవని చెప్తే నన్ను తంతారు కాబట్టి కెమెరాల నుంచి వచ్చి మా ఇంట్లో వాళ్ళు సో బాగున్నాయి, సో మీ వాళ్ళు సాటిస్ఫైడ్, మా వాళ్ళు సాటిస్ఫైడ్. కానీ ఒక 560 మంది అన్సాటిస్ఫైడ్ పీపుల్ ఉన్నారు. ఒక 4 కామెంట్లు చూద్దాం. దానికి నేను ఆన్సర్ చెప్పేసా ఆల్రెడీ. చెప్పేశారా? అవసరం లేదంటారా? ఎందుకు చెప్పు, ఇప్పుడు వాళ్ళ కామెంట్స్ అన్నిటికీ నేను చెప్పేశాను ఇందాక ఆన్సర్. నువ్వు చదివినా ఓకే, నో ప్రాబ్లం, కానీ సేమ్ మళ్ళీ నేను మళ్ళీ అదే చెప్పాలి, మళ్ళీ అదే రిపీట్ అవుతుంది డెఫినెట్గా. ఎందుకంటే నేను ఇందాకే ఓపెన్గా చెప్పాను, వాళ్ళు పెట్టిన ఒక నెగిటివ్ అంటే మంచి సరదా అయిపోయింది అందరికీ. ఒకరిని కిందకి లాగడం అంటే ఒక సరదా అయిపోయింది. అంటే పొగ లేకుండా మంట రాదు అనే సామెత మీరు ఎప్పుడైనా విన్నారు? అసలు ఏమీ లేకపోతే అంతమంది మీ మీదే పగబట్టి, ఇప్పుడు నాకు పాజిటివ్ అనిపించినంత మాత్రం అందరికి అనిపించాల్సిన అవసరం లేదు. సో వాళ్ళ తరపున అడుగుతున్నాను. అందరికీ అంతే పాజిటివ్ గా అనిపించకపోవచ్చు, అందరికీ అంతే నిజంగా నచ్చుండకపోవచ్చు, మీ మీదే అందరికి అంత గ్రడ్జ్ ఉండకపోవచ్చు, నిజంగానే వాళ్ళు అలాంటి కామెంట్స్ పెట్టుండొచ్చు, వాళ్ళకి నిజంగా అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉండుండొచ్చు. మరి వాళ్ళ గురించి ఏమంటారు? అదే నేను చెప్పేది, అక్కడ ఎవరికన్నా నిజంగా జరిగితే వచ్చి మా దానిలో కామెంట్స్ పెట్టాలి కదా, స్టోరీకి రావాలి కదా, అడగాలి కదా. ఇంకోటి చెప్తాను, ఇప్పుడు మార్కెట్లో నీకు తెలిసి ఈ శారీస్ ఫీల్డ్లో ఎంతమంది తెలుసు? వీడియోస్ చేసేవాళ్ళు, వీడియోస్ చేసి ఇలా నాలాగా చేసేవాళ్ళు, కొంచెం ఇట్లా చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారంటావు? 10 మంది ఉన్నారా? ఉండొచ్చు. పట్టుమని 10 మంది ఉన్నారా? అంతే. ఈ 10 మందిలో కూడా బాగా వినిపించే పేరేంటి? మిస్ అమ్మ. మరి నా మీద కాకపోతే కాన్సన్ట్రేషన్ ఎవరి మీద ఉంటుంది? నా మీదే ఉంటుంది ఆబ్వియస్లీ, అంతే కదా. అదే జరిగింది ఇప్పుడు. అంతే. ఇప్పుడు సేమ్ బిజినెస్లో ఇంకా పెద్ద పెద్ద బ్రాండ్లు అల్లీళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు నేను షార్ట్ టర్మ్లో వచ్చి వీళ్ళందరినీ దాటేసి వెళ్ళిపోతుంటే వాళ్ళకి ఎలా ఉండిద్ది? ఎలా ఉంటుంది జనరల్గా? ఈగో హర్ట్ అవుతుందిగా. అది ఇప్పుడు హీరో అందరు ఉన్నారు, దేవరకొండ వచ్చి, విజయ్ దేవరకొండ వచ్చి వీళ్ళందరూ పక్క జరగండి నేను వచ్చేసాను అర్జున్ రెడ్డితో అంటే వాళ్ళందరికీ ఎలా ఉంటుంది? అలానే ఉండిద్ది ఇక్కడ కూడా. అదే జరిగింది, జరుగుతుంది. మీరు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నట్టున్నారు కదా, అంటే మిస్ అమ్మ బాగా ఇదైంది, ప్రౌడ్ బాగా వెళ్తుంది అన్నది అది హ్యాపీనెస్, ప్రౌడ్ కాదు. నా మాటలో నీకు ఎప్పుడైనా ఒక ప్రౌడ్నెస్ కానీ లేదంటే నన్ను కలిసిన వాళ్ళని ఒక్కళ్ళని చెప్పమని చెప్పు, నేను ప్రౌడ్గా ఫీల్ అవుతానని చెప్పి గర్వంగా, ఆ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేరు. ఓకే ఓకే, ఇది పాజిటివ్ కైండ్ ఉంటుంది కదా డెఫినెట్గా. ఇప్పుడు మనం ఇస్తామా అన్న ఫీల్ అందరిలో వచ్చింది, నేను తాగలిగాను అంటే తీసుకురాగలిగాను, అందరూ చెప్తున్నారు నాకు వచ్చి అంటే. ఇప్పుడు అది వచ్చి నాతో చెప్తారు, మిస్ అమ్మ మాది కాదు మనదే దిలీప్ అంటారు. వచ్చి అన్నప్పుడు ఆనందం నాకే తెలుసు, ఆ హ్యాపీనెస్ ఆ టైంలో రిసీవ్ చేసుకునేది నేను కాబట్టి నాకే తెలుసు అది ఎంత ఆనందపడతాను. ఎందుకు ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయితే నా తమ్ముళ్ళలాగా ఉన్నావు, నాకన్నా పెద్దవాళ్ళు నా తమ్ముళ్ళలాగా ఉన్నావు అంటారు, ఇంకా పెద్దవాళ్ళు నా కొడుకులాగా ఉన్నావయ్యా, మనవడిలాగా ఉన్నావయ్యా అంటారు. లేడీస్ వచ్చి చిన్నపిల్లలతో తీసుకొచ్చి మామయ్యమ్మ అంటే గోల్డ్ చైన్ వేసారు ఎప్పుడైనా? నా మేనకోడలకి వేసా. మీ మేనకోడలకి వేసారు.